గత 3 నెలలుగా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద న్యాయవాదులందరూ కూడా విధులను బహిష్కరిస్తూ వస్తూ ఉన్నారు. కోర్టుల్లో ఈ దావాలు కానీ విచారణ కానీ కుంటుపడతా ఉన్నారు. అయితే ఈ సందర్భంగా ముఖ్యంగా వినుకొండలో కొత్త జ్యుడిషియల్ ఆఫీసర్ గారు వచ్చారు. ఆ తర్వాత వారు ట్రైనింగ్ నిమిత్తం వెళ్తే వీక్లీ వన్స్ శుక్రవారం మాత్రమే వినుకొండ కోర్టుకి ఇన్ఛార్జిగా వస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా చాలామంది కక్షిదారులు బాగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. గత 3 నెలలుగా చేసినటువంటి న్యాయవాదుల విధుల బహిష్కరణ ఇక పద్ధతి కాదు అని చెప్పి బార్ అసోసియేషన్ వారు ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుని కక్షిదారులకు ఇబ్బంది లేకుండా అందరం కూడా కోర్టుకు హాజరవుదాం అని చెప్పి ఈ నెల 9వ తారీఖు నుంచి విధులకు హాజరవుతూ ఉన్నారు. కాబట్టి ఈ సందర్భంగా కొంత కోర్టు వర్క్ కూడా ముందుకెళ్తా ఉన్నది. ఈరోజు కూడా చాలామంది బార్ అసోసియేషన్ యొక్క తీర్మానాన్ని అనుసరించి కోర్టులకి హాజరవడం అనేది చాలా మంచి పరిణామం. ముఖ్యంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ఉన్నటువంటి అపోహలు చాలామందికి ఉన్నాయి. రకరకాలుగా ఎవరి యొక్క ప్రయోజనాల మేరకు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద హైకోర్టులో వేసినటువంటి రిట్ పిటిషన్లో స్వయంగా అడ్వకేట్ జనరల్ గారే వారు దీన్ని ఇంకా పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకెళ్లేదని చెప్పిన దాని మీదట హైకోర్టు వారు దీని మీద స్టే ఇచ్చి లోకల్ కోర్ట్స్ ఎక్కడైనా సరే మీరు కేసులు కక్షిదారుల నుంచి వచ్చినటువంటి కేసుల్ని తీసుకోండి అని చెప్పి ఉన్నారు. తద్వారా కక్షిదారులకు ఎక్కడా కూడా ఇబ్బంది జరగట్లేదు. వాళ్ళకి ఏదైనా సరే యాజమాన్య హక్కుల మీద డిస్ప్యూట్ కనుక్కుంటే డైరెక్ట్గా కోర్టులో దావాలు నమోదయ్యేటువంటి అవకాశం ఉన్నది. దానికి ఎటువంటి భంగం కలగలేదు. మరో విధంగా ఇంకొక అడుగు ముందుకేసి ప్రభుత్వం కూడా రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు గారు అందరి సమక్షంలోనే న్యాయవాదుల యొక్క సలహా కూడా బార్ కౌన్సిల్ యొక్క సలహా తీసుకోకుండా మొత్తం దీన్ని అమల్లోకి తీసుకురాము అని చెప్పి హామీ ఇచ్చున్నారు. ఇట్లాంటి సమగ్రమైనటువంటి హామీలు లభించిన నేపథ్యంలో ఇక దీన్ని పొడిగించడం మంచిది కాదు, బాగా ఇబ్బంది పడతా ఉన్నదని చెప్పి బార్ అసోసియేషన్ వాళ్ళు నిర్ణయం తీసుకుని వెళ్తూ ఉన్నారు. ఇది చాలా మంచి పరిణామం. అందరూ కూడా కక్షిదారుల యొక్క ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని కోర్టుకి హాజరవటం అనేది చాలా అవసరం. ముఖ్యంగా వినుకొండ కోర్టులో 3000 కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఇక్కడ అడిషనల్ కోర్టు కావాలని కూడా అడిగి ఉన్నాం మనం. కాబట్టి ఇట్లాంటి పరిస్థితులు ఇంకా పెరిగిపోయే ప్రమాదం ఉన్నది. కాబట్టి ఇకనైనా సరే కోర్టుకు హాజరవటం అనేది చాలా మంచి విషయం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద అపోహలు వదిలేసి ఇతరత్ర రాజకీయ ప్రయోజనాలతో సంబంధం లేకుండా రాజకీయాలకు అతీతంగా న్యాయవాదులందరూ కూడా హాజరవ్వాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. హాజరవుతున్న న్యాయవాదులందరూ కూడా అభినందన తెలియజేస్తూ ఉన్నాం. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి చాలామందికి అపోహలు ఉన్నాయి. ముఖ్యంగా యాజమాన్య హక్కుల గురించి కోర్టులో చాలా దావాలు పడతా ఉన్నాయి. నా దగ్గరే 2008లో ఉన్నటువంటి దావా పెండింగ్లో ఉంది ఇప్పటికి కూడా. అంటే సుమారుగా 15 సంవత్సరాలుగా దాని మీద యజమాని ఎవరో తేల్చడానికి జాప్యం జరుగుతూ ఉన్నది అనేక ప్రొసీజర్ల రీత్యా. ఈ లోయర్ కోర్టులో అయిపోయిన తర్వాత మళ్ళా అప్పీల్ కనుక చేస్తే అక్కడ కొన్నాళ్ళు ఒక 4 ఏళ్ళు 5 ఏళ్ళు పడుతుంది. ఆ తర్వాత హైకోర్టులో మళ్ళీ దాన్ని కనుక ఓడిపోయిన వారు కనుక రివిజన్కి వెళ్తే అక్కడ కూడా మళ్ళీ సంవత్సరాల తరబడి పెండింగ్లో ఉంటా ఉన్నది. కాబట్టి ఒక సూత్రం ఉన్నది, జస్టిస్ డిలేడ్ ఈజ్ డినైడ్ అని. ఈ పద్ధతుల్లో ఇక్కడ జరుగుతూ ఉంటే వీటన్నిటినీ కూడా గమనించి కేంద్ర ప్రభుత్వం వాళ్ళు అనేక సమాలోచనలు చేసిన తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకుని వచ్చారు. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ దగ్గర మనం ఏదైనా సరే మనకున్నటువంటి హక్కుల గురించి మాట్లాడుకుంటే అక్కడ ఆయన ఒక తీర్పు చెబుతారు. దాని మీద భిన్నమైన అభిప్రాయం కనుక వస్తే అక్కడి నుంచి జాయింట్ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళడానికి జరుగుతుంది. జాయింట్ కలెక్టర్ గారి దగ్గర నుంచి హైకోర్టుకి రివిజన్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. దీంట్లో ఖచ్చితంగా ఒక సుగుణం ఏంటంటే తొందరగా తేలేటువంటి అవకాశం ఉన్నది. ఏదైనా సరే లిటిగేషన్ తొందరగా తేలే అవకాశం ఉంది. అట్లానే దాంట్లో ఉండేటువంటి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్లు ఏమైనా ఉంటాయా లేకపోతే మిగతావి ఉంటాయా అనేది కూడా కొన్ని డిబేటబుల్ అంశాలు ఉంటాయి. దానికి ఏమైనా సరే అమెండ్మెంట్స్ ఏమైనా బార్ కౌన్సిల్ కానీ సూచించేటువంటి అవకాశాలు ఉంటే దాన్ని కూడా పరిగణలో తీసుకుంటామని చెప్పి గవర్నమెంట్ సూచించింది. కాబట్టి ముఖ్యంగా ఏంటంటే ఏళ్ల తరబడి కోర్టుల్లో అపరిష్కృతంగా ఉన్నటువంటి కేసులకి ఒక కదలికి వచ్చేటువంటి అవకాశం ఉన్నది. ప్రజలకు సత్వర న్యాయం అందించేటువంటి ఉద్దేశంతో మాత్రమే ఈ చట్టాన్ని తీసుకుని వచ్చారు. ఆ కాన్సెప్ట్ మనం ఒప్పుకుంటూ సత్వర న్యాయం ప్రజలకు అందించడం ఎలా అనే దాంట్లో ఆ కాన్సెప్ట్ని ఒప్పుకుంటూ దాంట్లో ఏమైనా లూప్ హోల్స్ ఉంటే దాన్ని సరిచేసేటువంటి బాధ్యత న్యాయ కోవిదులందరూ కూడా చేయాలి తప్ప దీన్ని ఎన్మాస్ గాను ఓవరాల్ గాను కరెక్ట్ కాదు అని చెప్పి చెప్పడం మంచి పద్ధతి కాదు. ఆ రీత్యా దీన్ని బాయ్కాట్ చేయడం అనేది కూడా మంచిది కాదు.